గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా మిమ్మల్ని విమర్శించాం, ఆధారాలు చూపించాం. ఏ మంత్రి తప్పు చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా తప్పుడుగా వెళ్తున్నాయి, వీళ్ళ నేరాలు చేస్తుంటే, దళితుల మీద దాడులు చేస్తుంటే, బీసీల మీద దాడులు జరుగుతుంటే, బీసీ కార్పొరేషన్లు నాశనం అవుతుంటే వీళ్ళు ఎలా ఇచ్చేయట్లేదు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దించాలి, అది ప్రాపర్గా జనానికి కమ్యూనికేట్ చేసాం. 151లో ఉన్న వాళ్ళు 11కి దింపాం. మీరు ఏం చేయాలి, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటే ప్రభుత్వం ఎక్కడన్నా వైఫల్యాలు ఉంటే చెప్పాలి, ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా తప్పులు చేస్తూ ఉంటే చెప్పాలి. అంతేగాని పర్సనల్గా ట్రోల్ చేయటువంటి ట్రోల్, మీరేమన్నా ట్రోలర్సా? మీరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు, మీరేదో ట్రోలర్స్ లాగా మహిళల్ని ట్రోల్ చేయటం, పిల్లల్ని ట్రోల్ చేయటం, లేకపోతే మహిళల ఆ మేకప్ల మీద మాట్లాడటం. ఏంటే మీరు ఎలా తయారయ్యారు? మీరు ఇలా తయారవటం వల్లే కదా గతంలో కూడా మహిళల పట్ల మీరు ఇలా బిహేవ్ చేయటం వల్లే కదా 151 నుంచి 11 కూర్చున్నారు. చాలామంది మంత్రులు కూడా ఇవాళ ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు, అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా, ఎమ్మెల్యేలు కూడా అవ్వకుండా. ఇంకా బుద్ధి రాదా మీకు? మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు. ఏమి ఎంత చీప్గా ఉన్నారు? ఇప్పుడు ఒక సాధారణ వైసీపీ కార్యకర్త అలా మాట్లాడాడంటే మనం దాన్ని ఏం తప్పట్టక్కర్లే, అవును అతని స్థాయి అంతే అలా మాట్లాడతాడు అనుకోవచ్చు. ఓ సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ పేటీఎం కుర్రోడు మాట్లాడే అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ఓ మంత్రివి, మీ నాన్నగారు ఒక పెద్ద నాయకుడు, ఒక రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తివి, నువ్వు మాట్లాడాల్సిన చిల్లర మాటలు ఇవా? ఇంత చిల్లరగా మాట్లాడేది అంటే ఇక గవర్నమెంట్నో లేకపోతే మంత్రులనో మీరు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు ఏం పొరపాట్లు లేవు కాబట్టి ఇక పర్సనల్గా ఇలాగా ఎటకారాలు చేసి, అంటే దీన్ని ఒక రకంగా ఈవ్ టీజింగ్ అంటారండి. మహిళల్ని టీజ్ చేయటం, ఈవ్ టీజ్ చేయటం నేరం. ఇది అంత స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారండి. మన అబ్బాయిలకు పుట్టి పెట్టుకోరు. ఆవిడ మాట్లాడుతుంది, మన ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు? ఆ మాట ఏమన్నా తప్పొద్దండి? ఇప్పుడు ఇతను మేకప్ల గురించి, ఆ మేకప్ ఎలాగ అయిపోద్ది, అలా అయిపోద్ది, ఏదో ఎండలోకి వెళ్తే కేజీ బయటపడుతుంది అని ఇలాంటి చిల్లర మాటలు, ఇలాంటి నీచమైన మాటలు ఎందుకు మాడుతున్నాడంటే, వంగలపూడి అంతే గారు అన్నారట, గతంలో మేము ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవాళ్ళం, ఈవేళ ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి అన్నదట. ఏముందో అందులో తప్పు? ఒకవేళ అది తప్పు, అది పొరపాటు అనుకో, ఏమా మీరు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా, ఏ ఉద్యోగాలు లేవు కదా, పలానా ఉద్యోగాలు తీస్తానన్నారు, డిఎస్సి తీస్తానన్నారు, తీయలేదని చెప్పగలవా? గవర్నమెంట్ జాబులు, పోలీసు ఉద్యోగాలు తీస్తానన్నారు, తీయలేదని నువ్వు చెప్పగలవా? అమర్నాథ్ కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు కదా. అయితే ఆ మాటకి ఇంత పర్సనల్ అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఉక్రోషం, ఆక్రోషం. చెప్పు, నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు, ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వదిలి తిరుగుతున్నావు నువ్వు. చాలా నీచంగా మాట్లాడాడండి. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు, మా ఆడవాళ్ళు అంతకని. అంటే ఏ ఉద్యోగం అని? హోమ్ మినిస్టర్ ఉద్యోగమా? లేకపోతే ఆవిడ గతంలో టీచర్గా పనిచేశారు, ఆ ఉద్యోగమా? లేకపోతే ఇతని మాటల్లో చాలా ద్వందార్థాలు ధ్వనిస్తున్నాయండి. ఒక మహిళని, అందున దళిత మహిళని ఒక వ్యక్తి ఇలా పబ్లిక్లో జనాల మధ్యలో చులకం చేసి మాట్లాడడం 100కి 100% ఇది ఎస్సీ అట్రాసిటీ చట్టంలోకి వస్తుందండి. పైగా ఒక హోంమంత్రి గారిని పట్టుకుని నేను వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నువ్వు పట్టుకెళ్తున్నావు అంటే, నువ్వు వదిలేసావా? ఎవరిది బుల్లెట్ ప్రూఫ్ వాహనం? నువ్వు కొన్నావా? మీ నాన్నగారు కొన్నారా? మీ తాతగారు కొన్నారా? మీ ముత్తాత కొన్నాడా? ఎవరు కొన్నారని అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వదిలేసింది అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారని అంటే అది కరెక్టా? ఏమో ఇంత నీచంగా ఉన్నారు. రాజకీయం తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ప్రతిపక్షాన్ని లేకపోతే అధికార పక్షాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలీదు. ఇలా చులకల మాటలు, చిల్లర మాటలు మాట్లాడితే ఎవరు పరువు పోతుంది? అంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్లో మహిళ, నేను 2 ఆడపిల్లల తండ్రిని, ఈ ట్రెండ్లో మేకప్ అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి అదొక సరదా మన ఆడపిల్లలకి. ఇప్పుడు మేకప్ అంటున్నారు, గతంలో కూడా ముస్తాబ్ అవటం అనేవారు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలన్నా గంటల ముస్తాబ్ అయ్యేవారు. అది ఆడపిల్లలకి అదొక వరం. అది ప్రతి ఆడపిల్ల చేసే పని. అది
అదేదో నేరం అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరూ చేయట్లేదు, ఒక్క వంగలపూడి అనిత గారే ఈ పొరపాటు చేస్తున్నారు అన్నట్టు ఏంటి ఇలా మాట్లాడేట ఇతను? నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఇలాంటి వాడు ఒక మంత్రి చేసేవాడు అంటే. రోజా గారు ఆవిడ కూడా ఒక మంత్రి, మేకప్ వేసుకోలేదని చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. ఆవిడ బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు మేకప్ వేసుకోలేదని. వేసుకుంటారు కదా, అది మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. ఏమన్నా మేకప్ వేసుకుని అనుకుంటున్నారు రోజా గారు అని ఎప్పుడైనా? ఆవిడ మేకప్ గురించి మాకెందుకు? ఆవిడ ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే, ఆవిడ దారుణంగా మాట్లాడితే మేము తిరిగి మాట్లాడాం తప్ప, ఆవిడ మేకప్ ఏం వేసుకుంది, ఆవిడ చీర ఏం కట్టుకుంది, లేకపోతే ఆవిడ మ్యాచింగ్ ఏం వేసుకుంది, ఎందుకది మాకు? మా అప్పటి మాజీ హోంమంత్రి గారు కనుక్కోండి, అందరూ అక్క చెల్లెలతో సమానం అండి. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ నా వైఫ్ వేసుకోపోవచ్చేమో కానీ నా పిల్లలు కూడా ఎప్పుడన్నా సరదాగా వెళ్ళినప్పుడు అది ముస్తాబవుతారండి ఆడపిల్లలు. వీళ్ళందరూ నా అక్క చెల్లెలాగే చెప్తున్నాను నేను. అంటే వీళ్ళందరినీ కూడా అవమానించినట్టే కదా. గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క అమ్మాయిని కూడా అతను అవమానించాడు. ఏమండి ఇంకో మంత్రి గారు మేకప్ వేసుకోలేదండి, విడుదల రజనీ గారు మేకప్ వేసుకుంటే అది నేరం అండి. పుష్ప శ్రీవాణి గారు ఈవిడి డిప్యూటీ సీఎం కూడా చేశారు, ఉప ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆవిడ మేకప్ వేసుకున్నారా లేదా చూడండి, కనుక్కోండి ఒకసారి. మీకు ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది కదా. వీళ్ళందరినీ నేను విమర్శించడానికి అంటలే, వీళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు అనుకునే చూపించాను. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టుకున్న ఫోటోలే, నేనేమి పర్సనల్ ఫోటోలు కూడా చూపించట్లే. ఏం తప్పు ఉందని మాట్లాడాడు గుడివాడ అమర్నాథ్ అలాగా? ఏమండి ఇంకొక ఫోటో చూపిస్తానండి, వీళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఆ అమ్మాయి కూడా నా సొంత చెల్లితో సమానం, అది కూడా పబ్లిక్లో ఉన్న ఫోటోయే. ఒకసారి మాట్లాడండి చూసి. మేకప్ వేసుకుని ఉంటారా, వేసుకులేరా? ఎందుకు గుడివాడ అమర్నాథ్ ఇంత నీచంగా ఎందుకు మాట్లాడాడు నాకు అర్థం కాలేదండి. ఒక మహిళా మంత్రి, పైగా ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగి అక్కడి వరకు వెళ్ళి మంత్రి అయింది. గుడివాడ అమర్నాథ్ నీకు మినిస్టర్ ఎందుకు ఇచ్చారు జగన్ గారు? నువ్వేం పొడిచావయ్యా? నీకు మినిస్టర్ అవడానికి నీకున్న అర్హత ఏంటి? కేవలం మీ తండ్రి లేకపోతే మీ తాతగారి వంశపారంపర్యంగా వచ్చింది మాత్రమే. అంటే వంశపారంపర్యంగా వచ్చిన లీడర్లందరినీ నేను తప్పట్టట్లేదు, మళ్ళీ ఇక్కడ పాయింట్ నోట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వంశపారంపర్యంగానే వచ్చారు, కానీ ఆయన పాదయాత్ర చేసి ఆయన ఒక లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే నారా లోకేష్ గారు కూడా వంశపారంపర్యంగానే వచ్చారు, కానీ యువగళం పేరుతో ఆయన కూడా ప్రూవ్ చేసుకున్న ఆయన లీడర్షిప్ని. ఎలా ఉండే వ్యక్తి ఏదో గతంలో ఇనుములాగా ఉండేవాడు ఇప్పుడు కత్తిలాగా అయిపోయాడు. వారసత్వం నాయకులే, వారసత్వం వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నువ్వేం ప్రూవ్ చేసుకున్నావు నీకు మా మంత్రి రావడానికి? కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. ఇప్పుడు మరి అంతకుముందు ఏమైనా కోల్డ్ ఫార్మ్ ఏమన్నా రన్ చేసేమో నాకు తెలీదు. ఇది నీ అర్హత నువ్వు మంత్రి అవడానికి. కానీ ఇదే పాయింట్లో వంగలపూడి అనిత గారు మంత్రి అవడానికి ఆవిడ అర్హతలు ఏంటి తెలుసా? ఆవిడ మేకప్ వేసుకున్నది కాబట్టి ఆవిడికి మంత్రి అవ్వలేదు. ఆవిడ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు ఎలా ఉండేవారండి? పోలీసులకి, వైసీపీ కార్యకర్తలకి, పోలీసులకి ఇంకంతకన్నా పెద్ద పెద్ద మాటలే వాడాలి, ఏం తేడా లేదు. అలాంటి సమయంలో నడి రోడ్డు మీద ఒక మహిళ అయి ఉండి ఒక సిఏ గారి మీద అప్పుడు జరిగిన అన్యాయం మీద శివంగిలా గర్జిస్తుంది. ఆవిడ అర్హత మేకప్ కాదు. గుడివాడ అమర్నాథ్, నీ అర్హత వంశపారంపర్యం అయి ఉండొచ్చు, కానీ ఆవిడ అర్హత ఆవిడ కష్టం, ఆవిడ పోరాటం, ఆవిడ ధైర్య సాహసాలు. అలాంటి మహిళను పట్టుకుని నువ్వు నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా వాగుతావా? దానివల్ల ఆవిడకేమీ నష్టం లేదు. నీకు, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, లేకపోతే నీ పూర్వీకులకి ఇది అవమానమయ్యా. ఏం చెప్పి పెంచారు? పద్ధతి నేర్పించలేదేంటి గుడివాడ అమర్నాథ్కి? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారేంటి? మహిళలను ఎలా గౌరవించాలో తెలియలేదు. వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా, ఆడపిల్లలు కూడా మేకప్ వేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మేకప్ వేసుకుని ఒక మహిళ గురించి ఇంత దారుణంగా ఎలా నీచంగా మాట్లాడతాడని చెప్పి నిన్ను అనుకుంటున్నారు అందరూ.
ఆ? మేమే వస్తాం. చూసావా ఆవిడ ఫైట్? ఏ రోజన్నా నువ్వు ఇలా చేసావా? అనవసరంగా మీరు రక్షణ చేసుకుంటారు లేదా మీకు కూర్చుంటాను నా ఇంటి ముందు కూర్చుని దంగా చేసుకుంటాను. ఆ రోజు ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉన్న ఈ వైసీపీ నాయకులు నీలాంటి వాళ్ళు హింసిస్తూ ఉంటే ప్రజల పక్షాన అలా తిరగబడిన శివంగి ఆవిడ. అందుకు ఆవిడ ఈ రోజున హోంమంత్రి స్థాయికి వెళ్ళగలిగింది. ఆవిడ విమర్శించే స్థాయి ఉందా నీకు? మీ తండ్రి గారు మీ తాతగారు లేకపోతే ఎవరు నువ్వు? నీకు మంత్రి ఇండస్ట్రియల్ మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏంటి ఇండస్ట్రీ పరిస్థితి అంటే కోడి గుడ్డు దాన్ని హ్యాచ్ చేయడం దాని పిల్ల అలా బుద్ధునోడు ఎవడని చెప్తాడా? ఆ రోజు నువ్వు ఎంత ట్రోల్ అయ్యావయ్యా? ఆ రోజు ట్రోల్ అయ్యా, మళ్ళీ ఈ రోజు ట్రోల్ అవుతున్నావు. నువ్వు నోరిప్పకుండా ఉంటే నిన్ను మేధావి అనుకునే అవకాశం ఉంది ఈ రాష్ట్రం. నువ్వు నోరిప్పావనుకో ఇది ఇలాగే. మనోడితో పెర్ఫార్మెన్స్ చూపించి ఈ టాపిక్ ముగిద్దామంటారు. ఇంపార్టెంట్ ఇది నా స్వామియా. ఇతను మంత్రిగా ఉన్నప్పుడే ఈ పెర్ఫార్మెన్స్. అమర్నాథ్, ఇది నీ బతుకు. నువ్వు ఈవేళ నీ ఎదుర్కొంటా ఉన్నావు 10 మందిని నవ్వించడం కోసం మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేస్తే కొండ మీద ఏదో చేస్తే కొండకు చేయట. నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తే అది వచ్చి నీ ముఖం మీద పడింది ఈ రోజున.